మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నందు మానుకోట శాసనసభ్యులు భూక్యా మురళీనాయక్, డీసీసీ మానుకోట జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు గురువారం మానుకోట మున్సిపాలిటీ నందు మానుకోట పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించిన స్థానిక వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన బలరాం నాయక్ గారి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నాయకులం శ్రేణులం ఇంటింటి వారి గెలుపుకు కృషి చేస్తూ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసింది. ఇంకొక గ్యారెంటీ ఉంది, అది కూడా తొందరనే చేయబోతుంది. 5 గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం, 2వది ఉచిత కరెంటు బీదవాళ్లకు, 3వది ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, 4వది 5,500కే గ్యాస్ సిలిండరు, 5వది ఇందిరా మిల్లు. ఈ వచ్చిన 3 నెలలనే 100 రోజులనే 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేసి మరి రికార్డు స్థాయికి గుర్తింపు పొందింది. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి.